సూరజ్ గురించి దీప ఇలా అంటూ ఉంటుంది. సూరజ్ ఉత్తముడు, తెలివైనవాడు, అందగాడు. అలాంటివాడు కంపెనీలో ఉండాలని మీరు కోరుకున్నారు పెద్దయ్య గారు. మరి మీ మనవరాలికి భర్తగా ఉండే అర్హత లేదంటారా అని దీప అడుగుతూ ఉంటుంది. నీ చేతిలో దెబ్బలు తిని కూడా నేను అర్థం చేసుకున్నాను నాన్న. సూరజ్ గురించి గొప్పగా చెప్తుంది కాంచన కూడా. మిమ్మల్ని మీ మనవరాల్ని కాపాడడానికి సూరజ్ పుట్టుక అడ్డు రాలేదు. కంపెనీలో అడ్వైజర్గా పెట్టుకున్నప్పుడు పుట్టుక అడ్డు రాలేదు. సూరజ్ నా మనిషి అని మాలినికి చెప్పినప్పుడు పుట్టుక అడ్డు రాలేదు. నా మనవడు అని చెప్పినప్పుడు కూడా అడ్డురాని పుట్టుక గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారంటే మీరు మీలా లేరు మావయ్య. మీరు పెద్దవాళ్ళు. మీకు నేను చెప్పలేను. కానీ మీ నిర్ణయం తెలియాలని శ్రీధర్ ఇరకాటంలో పెట్టేస్తాడు. దశరథ్ నువ్వేమంటావు అని శివన్నారాయణ అడుగుతాడు. నీ నిర్ణయం నా నిర్ణయం అని దశరథ్ అనేసరికి నాకు ఒక్కగానొక్క మనవరాలు. పెళ్లి 10 ఏళ్లు గుర్తుండిపోయేలా చేయాలని పెద్ద కుటుంబానికి పంపించాలని అనుకున్నా. అందుకే సూరజ్ అనాథ అనగానే వద్దన్నాను. కానీ మీ అందరి మాటలు విన్నాక నిర్ణయం మార్చుకుంటున్నా. ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నానని శివన్నారాయణ అనగానే జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. మిగతా వాళ్ళంతా మాత్రం సంతోషంతో సంబరపడిపోతూ ఉంటారు. మీరు నిర్ణయం మార్చుకున్నంత ఈజీగా నేను మనసు మార్చుకోలేను అని జ్యోత్స్న రగిలిపోతూ ఉంటుంది. బోడి మనసు అని కాంచన అంటుంది. ఇంకా నీ మనసులో కార్తీక్ ఉన్నాడని చెప్తే బయటికి గెంటేస్తానని సుమిత్ర వార్నింగ్ ఇస్తుంది. అనాథ వెధవని అని జ్యోత్స్న అంటే సుమిత్ర కోప్పడుతుంది. నువ్వు ఎలాంటి దానివో సూరజ్కి తెలుసు. నీ కోపం, బాధ, మోసం అన్నీ భరించాడు. వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ ఫోటోలు దగ్గర పెట్టుకున్నాడని సుమిత్ర చెప్తుంది. ఎంతమంది చెప్తున్నా వాడు నాకు నచ్చలేదని జ్యోత్స్న అరుస్తుంది. దీన్ని పొగరంటారు. నీ అహంకారాన్ని పక్కన పెట్టి చూడు. నీ పక్కన నిలబడే అర్హత కనిపిస్తుందని సుమిత్ర అంటుంది. వాడొక అనాథ. నేను వాడిని పెళ్లి చేసుకోనని జ్యోత్స్న చెప్తుంది. సూరజ్ అనాథ అన్నదే నీ ప్రాబ్లం అయితే వాడిని నేను దత్తత తీసుకుంటానని శ్రీధర్ షాక్ ఇస్తాడు. వెంటనే కార్తీక్, దీప విజిల్ కొడతారు. కాంచన కూడా ఓకే అంటుంది. ఇప్పుడు సూరజ్ అనాథ కాదు, నా చిన్న కొడుకు. తల్లి పేరు కాంచన, అన్న పేరు కార్తీక్, వదిన పేరు దీప. కావాలంటే నా ఆస్తిని 3 ముక్కలు చేసి కార్తీక్, స్వప్నలతో పాటు సూరజ్ కూడా ఇస్తానని శ్రీధర్ చెప్పేసరికి జ్యోత్స్న షాక్ అవుతుంది.